నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో ఇంటికి నైరుతి లోపం ఏర్పడితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, నైరుతి బాగుంటే ఎలాంటి విజయాలు సాధిస్తాడు, బాగలేకపోతే ఎలాంటి అపజయాలు తనను వెంటాడుతూ ఉంటాయి అనే అంశం మీద డిస్కషన్ ఉంటుందండి. దానికన్నా ముందు మీరు చూడండి, ఇది ఇక్కడ 4 పిల్లర్స్ ఉన్నాయి చూడండి. ఒక గది కానీ, ఒక రూమ్ కానీ, ఒక ఇల్లు కానీ మనం నిర్మించాలి అంటే పక్కా 4 పిల్లర్స్ ఉండాల్సినవే. ఆ 4 పిల్లర్స్ ఉంటేనే దానికి రూపం వచ్చేస్తుంది, ఆకారం వచ్చేస్తుంది. అలాగే ఒక ఇంటికి ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం కూడా చాలా చాలా ముఖ్యమైనవి. ఈ 4 మూలలు చాలా ముఖ్యమైనవండి. ఇవి పంచభూతాల్లో ఒక భాగము. వీటిలో ఎక్కడన్నా లోపం ఉంటే ఆ ఇంటికి వాస్తు దోషం ఏర్పడుతుంది. సో నేను ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఈ మూలలను చూసి 5 నిమిషాల్లో కేస్ స్టడీ చెప్తాను. జస్ట్ 5 మినిట్స్. ఆ ఇంట్లో జరిగిన సమస్య ఏంది, ప్రాబ్లం ఏంది. సో నేను చెప్పిన పాయింట్ 100% సూట్ అవుతుంది. దాంట్లో డౌట్ ఏమాత్రం లేదు. ఎందుకు అంటే ఈ మూలల్లోనే మహత్యం ఉంది. మళ్ళీ అది చెప్పాలంటే అనుభవం కూడా కావాలండి. ఈ మూలలు చేసే మహత్యం అలాంటిది. బాగుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి, బాగలేదంటే చెడు ఫలితాలు ఉంటాయి. ఈ అన్ని మూలల్లోకెల్లా ఈశాన్య మూల, ఆగ్నేయ మూల, వాయువ్య మూల ఇవన్నీ కూడా ముఖ్యం. దాంట్లో నైరుతి చేసే మాయ ఇంత అంత కాదు. సో మనిషికి వెన్నుముక ఎలాంటిదో ఇంటి మొత్తానికి, ఇంట్లో ఉన్న వారి అందరికీ కూడా నైరుతి కూడా వెన్నుముక లాంటిదే. నైరుతి లోపం ఉంటే కొంతమంది చూడండి, వెన్నుముక బాగా లేదనుకోండి, ఇలా బెండ్ అవుతూ ఉంటారు, సో వంగుతూ ఉంటారు, సో నడవడానికి కూడా ఇష్టం ఉండదు, నడవలేకపోతూ ఉంటారు, సో స్టిక్తో నడుస్తూ ఉంటారు, కాళ్ళకు పట్టి కట్టుకుంటూ ఉంటుంది. ఇవన్నీ చూస్తే నైరుతి లోపం మా ఇంట్లో ఉన్నట్టే. సింపుల్ లాజిక్ అండి. మీరు ఒకరింటికి వెళ్ళగానే ఇంట్లో వాళ్ళకు సో కాలుకు పట్టి కట్టుకొని ఉన్నాడు అనుకోండి, కుర్చీలో కూర్చొని నడవలేకపోతున్నాడు, సో బెడ్ మీద ఉన్నాడు, స్టిక్ పట్టుకున్నాడు, కాలుకు ఆపరేషన్ అయింది, ఫ్రాక్చర్స్ అయ్యాయి, యాక్సిడెంట్స్ అయ్యాయి, ప్రమాదాలు అయ్యాయి. ఇవన్నీ కారణం నైరుతి లోపం. నైరుతి బాగుంటే అతను తల ఎత్తుకొని ఉంటాడు. సమాజంలో పేరు ఖ్యాతి తనకు వస్తూనే ఉంటుంది. చాలామంది అతనికి నమస్కరిస్తూ ఉంటారు. ఎందుకంటే తను నాయకుడిగా ఎదుగుతాడు, లీడర్గా ఎదుగుతాడు. పబ్లిక్లో తనకంటూ మంచి గుర్తింపు ఉంటుంది. చాలామంది పంచాయతీకి వస్తూ ఉంటారు, తన పంచాయతీ చెప్తూ ఉంటాడు, తన గొప్పతనాన్ని చాటుకుంటూ ఉంటారు. కారణము నైరుతి బాగుంటే విలువలు పెరుగుతూ ఉంటాయి, గౌరవం పెరుగుతూ ఉంటుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తూ ఉంటాడు. అదే నైరుతి తగ్గిన అంటే నైరుతి లోపం ఏర్పడితే తను అందరి ముందు తల దించుకొని ఉండాల్సి ఉంటుంది. తనకు అందరూ నమస్కరించే స్థాయి నుంచి తను వేరే వ్యక్తికి నమస్కరించే స్థాయికి ఎదగాల్సి ఉంటుంది. ఎదగడం కాదు, అది తరగడమే. కారణం ఏంటంటే నైరుతి చేసే మాయ. నైరుతి అనేది చాలా చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. మనిషి ఎదుగుదలకు కారణము నైరుతే. మనిషి ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదగడానికి కారణము నైరుతే. డబ్బు సంపాదించడానికి అధికంగా సంపన్నకుడిగా, ధనవంతుడిగా, సో సమాజంలో ఒక వెలగాలంటే కూడా నైరుతి సహకారము తప్పనిసరిగా ఉండాల్సిందే. ఒకవేళ నైరుతి లోపం ఏర్పడింది అనుకోండి, నేను చెప్పిన ఫలితాలన్నీ రివర్స్ ఉంటూ ఉంటాయి. నైరుతిలో 2 భాగాలు ఉంటాయండి. దక్షిణ నైరుతి, ఇది పడమర నైరుతి. దక్షిణ నైరుతి ఇంటి యజమానురాలు మీద ప్రభావం చూపుతుంది. పడమర నైరుతి ఇంటి యజమాని మీద ప్రభావం చూపుతుంది. సో ఎలాగో చూపుతుందో మీరు చూడండి. ఇక్కడ కనుక నైరుతి ఇది ఉంది కదండి, ఈ నైరుతిలో హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి, ఎలా ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి నైరుతి ఇలా పెరిగిపోయింది. అప్పుడు ఏమవుతుందండి, దక్షిణ నైరుతి పెరిగిపోతుంది. ఇది ఇంటి యజమాని మీద అటాక్ అండి. దక్షిణ నైరుతి పెరిగింది అంటే ఆ ఇంటి యజమాని మీద ప్రభావం చూపుతుంది. తను ఆ ఇంట్లో ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. పైగా ఇంట్లో ఉన్న యజమాని పెద్ద కుమారుడి మీద కూడా ప్రభావం చూపుతుంది. దక్షిణ నైరుతి ప్రభావము యజమాని పెద్ద కుమారుడి మీద ఆ ప్రభావం చూపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అతను ఏమవుతుంది అంటే తన ఎదుగుదలను వెనుకకు వస్తూ ఉంటుంది, ఎదగలేకపోతూ ఉంటాడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు పోలేకపోతూ ఉంటాడు. పైగా ఈ దక్షిణ నైరుతి పెరగకూడదు మరియు పడమర నైరుతి పెరగకూడదు మరియు తరగకూడదు. ఒక్కొక్కసారి నైరుతి ఇలా తగ్గిపోతూ ఉంటుంది. నైరుతి తగ్గినా ప్రమాదమే, నైరుతి పెరిగినా ప్రమాదమే. ప్రమాదాలే జరుగుతూ ఉంటాయండి, యాక్సిడెంట్సే జరుగుతూ ఉంటాయి. చూడండి, పోలీసు వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చారు అంటే నైరుతిలో ప్రాబ్లం ఉందని గుర్తించండి.
లేదా మీరు కోర్టులో కేసు పెట్టారు అంటే నైరుతిలో ప్రాబ్లం ఉందని గుర్తించండి. ఎప్పుడైతే పడమర నైరుతి డ్యామేజ్ అయిందనుకోండి, ఇది మగవారి మీద ప్రభావం చూపుతుంది. సో ఇంట్లో ఉన్నవారు రౌడీ షీటర్గా మారే అవకాశం కూడా ఉంటుంది. తల్లిదండ్రులనే కొడుతూ ఉంటారు, పిల్లలు తల్లిదండ్రులు కొడుతూ ఉంటారు, ఇంటి యజమాని తండ్రి కొడుకు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్కే వెళ్తూ ఉంటారు. రీసెంట్గా చూడండి, మోహన్ బాబు గారి ఇంట్లో జరిగింది ఇదే. సో ఇక్కడ పడమర నైరుతిలో డ్యామేజ్ కావడం మూలంగానే కొడుకు తండ్రికి మధ్య గొడవలు కావడము, మీరు చూడండి పోలీసు వాళ్ళ ఇంటికి రావడము, సో వారి మీద కేసు ఫైల్ కావడము. సో ఈ ఫైటింగ్ సీన్ అంతా కారణం ఏంటంటే నైరుతి చేసే మాయం. దీంట్లో నుంచి ఎవరు తప్పించుకోలేరండి. ఏ సెలబ్రిటీస్ తప్పించుకోలేరు, ఏ లీడర్ తప్పించుకోలేడు. ఒక్కొక్కసారి నైరుతి బాగా డ్యామేజ్ అయిందనుకోండి, అతను ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, సో అతను జైలుకు పోవాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. లేదా మరికొన్ని సందర్భాల్లో ఏముంటుందంటే హాస్పిటలైజ్డ్ సర్జరీస్ అవుతూ ఉంటాయి, కాలు చేతులకు ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి, నడవలేని పరిస్థితిలో కూడా ఉంటూ ఉంటాడు. దానికి కారణము నైరుతి. మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తూ ఉంటానండి. ఇక్కడ అదే కనుక దక్షిణ నైరుతి డ్యామేజ్ పెరిగిందనుకోండి, ఇలా దక్షిణ నైరుతి పెరిగిందనుకోండి, ఇది ఎవరి మీద ప్రభావం చూపుతుంది అని అంటే ఇంటి యజమానిరాల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ నైరుతికి కావాల్సింది శవం అండి. అది శవాలనే తయారు చేస్తూ ఉంటుంది, డైరెక్ట్ ఇంటికి శవాన్నే పిలుస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో చూడండి, అమెరికాలో అబ్బాయి ఉంటాడు, అక్కడ ప్రమాదం జరిగి ఇంటికి శవం వస్తుంది. దానికి కారణం కూడా పడమర నైరుతే. కొన్ని సందర్భాల్లో చూడండి, అమ్మాయి విదేశాల్లో చదువుతూ కూడా అక్కడ యాక్సిడెంట్ అయ్యి ప్రమాదానికి కూడా ఇంటికి శవం వస్తుంది. దానికి కారణము దక్షిణ నైరుతి. సో నైరుతి శవాలనే సృష్టిస్తుంది, యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ మధ్య జరిగిన బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ ఈ దక్షిణ నైరుతి డ్యామేజ్, టోటల్గా నైరుతిలో డ్యామేజ్ ఉంది. ఒక అమ్మాయి సంధ్య థియేటర్కి వెళ్ళి అల్లు అర్జున్ గారు తీసిన సినిమా పుష్ప 2 చూడడానికి విడుదల రోజు వెళ్ళినప్పుడు తొక్కిసలాటలో ఆమె చనిపోయిందండి. దాని కారణం ఏమంటానంటే వారి ఇంట్లో నివసిస్తున్న ఇంట్లో దక్షిణ నైరుతి లేదా నైరుతి సో లోపంగా ఉంటుంది, డౌటే లేదు. సార్ మీరు ఎలా చెప్పగలరు లోపంగా ఉంటుందని అంటే వాళ్ళ భర్తకు ఆల్రెడీ ఆపరేషన్ కావడము, కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్స్ అయ్యాయంటే నైరుతి లోపం, సందేహం ఏమాత్రం లేదు. ఆ ఆపరేషన్లో భాగము ఆమెకు కూడా ఆపరేషన్ కావడం జరిగింది అండి. సో అనారోగ్య సమస్యలు వచ్చాయి. సో కారణం ఏంటి అంటే ఆపరేషన్స్ అవుతున్నాయంటే నైరుతి. సో వాళ్ళ ఇంట్లో ఉన్న నైరుతి ఏ విధంగా డ్యామేజ్ అయి ఉంటుంది అంటే ఇది ఇక్కడ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుందండి, వాయువు తగ్గుతూ ఉంటుంది. ఇది పెరిగింది, ఇది తరిగింది. ఎప్పుడైతే నైరుతి పెరిగిందో ప్రమాదాలు జరుగుతాయి. వాయువ్యం తరిగిందంటే ఎలాంటి ప్రమాదాలు? అవి టీవీలో, పేపర్లో, వార్తల్లో ప్రముఖుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆమెకి జరిగిన సంఘటన అదే. ఇది పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, దావాలంగా వ్యాపించింది, అందరు చూస్తూ ఉన్నారు. సో మరణాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఇవి సంచలనంగా మారుతూ ఉంటాయి. కారణము నైరుతి పెరగడం, వాయువ్యం తగ్గడం వల్ల సంచలనాలు జరుగుతుంటాయి. మరి కొన్నిళ్ళలో నైరుతి వాయువ్యం బాగుందనుకోండి, ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, మంచి వార్తలు కూడా టీవీలో వస్తాయి, పేపర్లో వస్తాయి, మనం పొగుడుతూ ఉంటాం, సంతోషపడుతూ ఉంటాం. మంచి ఉంటే మంచి కూడా అదే రకంగా పేపర్ టీవీలోకి వస్తూ ఉంటుందండి. సో చెడు ఉంటే చెడు జరిగి పేపర్ టీవీలోకి వస్తూ ఉంటుంది. మీరు చూడండి ఇక్కడ. సో వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటనల కారణం ఇది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారండి, ఒకరోజు జైలుకి వెళ్ళారు. వారు జైలుకి వెళ్ళడానికి కారణం కూడా ఈ పడమర నైరుతే చేసే మాయ. ఎందుకు వెళ్ళారు అని అంటే అతనికి ఇంటికి చూడండి, జైలుకు పోయి రాగానే అందరూ పరామర్శించడానికి వచ్చారు. చూడండి, పరామర్శించడానికి రావడం ఇల్లు పిలిచిందండి, ఇల్లు పిలిచింది. జనాలు వస్తూ గుమిగూడుతూ ఉన్నారు, అందరు కలుస్తూ ఉన్నారు. సో ఒక నైట్ జైల్లో ఉండే పరిస్థితి. కారణం ఏంది? బెయిల్ వచ్చినప్పటికి కూడా ఒక నైట్ జైల్లో ఉండడానికి కారణం ఏంటంటే పడమర నైరుతి. సందేహం ఏమాత్రం లేదు, మీరు వెళ్ళి చూసుకోవచ్చు, అవునా కాదా అని చెప్పినవి. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీస్ ఇల్లు చూశాను, లీడర్లు ఇల్లు చూశాను, ప్రముఖులకి జరగబోయేది చెప్పాను, జరిగింది. కాబట్టి ఈ టాపిక్ ఇంత డేర్గా చెప్పగలుగుతున్నాను. కారణము పడమర నైరుతిలో ప్రాబ్లం ఉండే. అల్లు అర్జున్ గారు ఇంకొక సందర్భంలో ఇంకో టాపిక్ ఉంటుందండి, నైరుతిలో చూస్తే బాగానే ఉంటుంది సార్, వాళ్ళంతా వాస్తు వాళ్ళని పిలవరంటే పిలుస్తారు, బాగానే ఉంటుంది. మరి ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అంటే ఆ ఇంట్లో నైరుతిలో ఉన్న బలము వ్యక్తి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, కానీ దాన్ని మించి ఎదిగినప్పుడు అది ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. తను సంపాదించిన స్టార్ పుష్ప 2 సాధించిన విజయాలు అది అప్పుడు ఆ నైరుతి సపోర్ట్ చేయనప్పుడు అది ఇన్బ్యాలెన్స్ అయిపోయి పోలీసు వాళ్ళు ఇంటికి రావడము, అరెస్ట్ చేయడము, జైలుకు పంపడం, ఇవన్నీ చక్కచక్క జరిగిపోతుంది. అందుకే నా ఎనర్జీ వాస్తువులు ఏమంటారంటే ఇప్పుడు చూడగానే నైరుతి బాగానే ఉంటుంది, హెచ్చుతగ్గులు ఏముండవు, కానీ ఎందుకు ఇది జరిగింది అంటే ఆ ఎనర్జీ సరిపోలేదు, తనకు ఆ శక్తి సరిపోలేదు. ఇప్పుడు నేను ఎంత మోయాలో 50 మోస్తాను, ఎక్కువ మోసాను అనుకో నా వల్ల కాదు, కింద పడిపోతాను. ఆ విజయం అంతా విజయం వచ్చింది, కానీ ఆ ఎనర్జీ కానప్పుడు
సపోర్ట్ చేయనప్పుడు ఇలాంటి నెగిటివ్ ఫలితాలు వస్తాయి. మోహన్ బాబు గారి ఇంట్లో కూడా జరిగింది కూడా అది. ఆ గొడవలు అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. చూడండి కొన్ని సందర్భాల్లో రిపీట్ ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ సవరణ చేసుకోకపోవడం వల్ల అవి కూడా ఇన్సిడెంట్స్ వస్తూ ఉంటాయి. సో దానికి ఎవరు కూడా మినహాయింపు కాదు. అందుకే ఏమంటానంటే ఇక్కడ నైరుతిలో హెచ్చుతగ్గులు ఉండడానికి వీల్లేదు. మరికొన్ని సందర్భాల్లో ఈ నైరుతి వీధిపోటు ఉంటుంది చూడండి, ఇది పడమర నైరుతి వీధిపోటు, ఇది ప్రమాదకరమైందండి. సో దీనిలో మరణాలే జరిగే అవకాశం ఉంటుంది. దాని నుంచి ఎవరు ఎస్కేప్ కాలేరు. లేదా అదృష్టవంతులు అనుకోండి, కాలో చేతో ఇరిగి ఇంట్లో కూర్చుంటారు, నడవలేని స్థితిలో ఉంటారండి. ఇంకొకటి దక్షిణ నైరుతి. ఈ దక్షిణ నైరుతి కూడా ప్రమాదమే అండి. అది కూడా ఆపరేషన్స్, ఆడవాళ్ళకి ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి, బెడ్ మీద ఉంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో దక్షిణ నైరుతి డ్యామేజ్ అయితే ఆడవారు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తూ ఉంటారంటే వారు నేర ప్రవృత్తిని కలిగి ఉంటారు. అప్పటి వరకు నేర ప్రవృత్తి ఉండదు. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత దక్షిణ నైరుతిలో ప్రాబ్లం ఎప్పుడైతే వస్తుందో, అంటే నైరుతి పెరగచ్చు, నైరుతి తరగచ్చు, ఓవరాల్గా నైరుతి దోషం అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో వాళ్ళు నేర ప్రవృత్తిని కలిగి ఉంటారు. మీరు చూడండి, ఈ మధ్య ఒక లేడీ అన్నయ్యని చంపడం జరిగింది, తమ్ముడిని చంపడం జరిగింది ఆస్తి కోసం. ఆమె కలలో ఊహించిందా? తన అన్నను తమ్ముడిని చంపుతానని తన కలలో కూడా ఊహించలేదు. కారణం ఎందుకో తెలుసా? సో ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ నైరుతి దోషము ఆమె చేత ఆ నేర ప్రవృత్తిని కల్పించి జైలుకు పోయేలా చేస్తుంది. అదే జరిగింది. మరి ఇంకో సంఘటన చెప్తాను మీకు. మీ ఇంటి నైరుతి వాల్ ఏ విధంగా డ్యామేజ్ అయి ఉంటుందో, ఇంట్లో నైరుతి ఏ విధంగా దోషం ఉంటుందో అలాంటి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అలాంటి జైలుకే మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. శిక్ష కూడా ఆ రేంజ్లో ఉంటుంది. మామూలుగా ఉందనుకోండి, మామూలు గొడవలే జరుగుతూ ఉంటాయి. మీ ఇంటి ఆకారంలో హెవీ డ్యామేజ్ ఉంటే ఆ రేంజ్లో శిక్షలు పడతాయి. అలాంటి రేంజ్లో నేర ప్రవృత్తిని కలిగి ఉంటారు. కొందరు ఇళ్లలో చూడండి, రౌడీ షీటర్స్ పుడుతూ ఉంటారు. ఆ రౌడీ షీటర్ని ఇంకో రౌడీ షీటర్ అటాక్ చేస్తూ ఉంటాడు, శవాలనే తయారు చేస్తూ ఉంటాడు, గొడవలు పుడుతూ ఉంటాయి. అప్పటి వరకు కామ్గా ఉన్న ఇల్లు ఫైటింగ్ నేచర్ని కల్పిస్తూ ఉంటుంది, గొడవలు వస్తూ ఉంటాయి. సో ఇల్లు మొత్తం కూడా గొడవలతో నిండిపోతూ ఉంటుంది. ఎప్పుడో ఎవరు వస్తారో తెలియదు. ఎందుకు కారణం ఏంటి అంటే నైరుతి డ్యామేజ్. అందుకే నైరుతి గురించి చెప్తున్నాను. నైరుతి బాగుంటే మీరు చాలా చాలా బాగుంటారండి. మిమ్మల్ని ఎవరు కూడా అటాక్ చేయలేరు. మీరు కూడా ఒక్కొక్కసారి చూడండి, నేను కౌన్సిలర్గా జైళ్ళలోకి వెళ్ళినప్పుడు కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఈ నేర శిక్ష పడుతున్న వారు నాతో మాట్లాడుతూ ఉంటారు. సార్ నేను పీజీ చేశాను సార్, నేను యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సార్, నేను అతన్ని ఎందుకు చంపానో నాకు తెలియదు సార్, దానివల్ల శిక్ష పడింది. అంటే ఆ ఇల్లు చేసిన మాయ, ఆ ఎదుటి వ్యక్తి చేసిన నేర ప్రవృత్తి వల్ల అతడు తట్టుకోలేక అతన్ని చంపాల్సి వచ్చింది. కారణము ఇల్లు చేసిన మాయ. ప్రాక్టికల్గా చాలా కేస్ స్టడీ చేశాను కాబట్టి చెప్తున్నాను, మీకు భయభ్రాంతులకు గురి చేయడం లేదండి. దయచేసి గమనించాలి. ఇవి అనుభవంతో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. సో మంచి కెరీర్ ఉన్న వాళ్ళ జీవితాలు సడన్గా డిస్టర్బ్ అవుతున్నాయి. ఆడవాళ్ళే డిస్టర్బ్ అవుతున్నాయి, మగవాళ్ళే డిస్టర్బ్ అవుతున్నాయి. ప్రేమలో పడతారు. చూడండి, పెళ్ళైన తర్వాత భార్య ఎప్పుడు అనుకోదు ఆ ప్రియుడితో కలిసి భర్తని చంపుతానని. భర్త కూడా ఎప్పుడు అనుకోడు ఆమెను భార్యను చంపుతానని. ఇల్లు చేసే మాయ. శవాలు కావాలి కదా, సో ఆ ఇంట్లో శవాలు తయారైపోతాయి. ఎక్స్పెక్ట్ చేయని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. దానికి అన్నిటి కారణము నైరుతే అండి. ప్రాక్టికల్గా మీరు చూసుకోండి. సో కొన్ని 100 కేసెస్, కొన్ని వందల సంఖ్యలో నీ ఇల్లును చూసిన తర్వాత మాత్రమే ఈ రిపోర్ట్ ఇస్తున్నాను. సరే, మరి లోపాలు ఇంకా ఏ విధంగా ఉంటాయో చూడండి. ఒక్కొక్క లోపం చెప్తూ వస్తాను. ఇప్పుడు నైరుతి పెరగడం గురించి చెప్పాను కదండి. ఇప్పుడేం చెప్తున్నానంటే నైరుతి టాయిలెట్స్ ఇవి అందరి ఇళ్లలో కనబడుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ నైరుతిలో ఇప్పటికి కూడా ఉన్నాయండి. ఇది నైరుతి మూల. ఇక్కడ టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఉంటుందండి. ఇక్కడ ఇది కూడా అత్యంత ప్రమాదకరమైనదే. దీనివల్ల కూడా ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు ఉంటాయండి. ఇక్కడ ఎప్పుడు కట్టడానికి వీల్లేదు. ఇప్పటికీ చాలా ఇళ్లలో ఉన్నాయి. సో కొందరు ఏం చేస్తున్నారు, యూట్యూబ్లో వీడియోలు చూసేసి ఆ నైరుతిలో టాయిలెట్ ఉండద్దని చెప్పేసి దాన్ని స్టోర్ రూమ్ చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే రూమ్ ఇది పడిపోయిందో, ఈ భాగం కట్ అయిపోయింది అనే విషయం వాళ్ళకి తెలియదు. ఇది పెరిగింది, ఇది పెరిగిపోయింది. సో యముడు పెరిగిపోయాడు. అది గమనించాలండి. దయచేసి ఇక్కడ ఈ మూలకు టాయిలెట్ కట్టడానికి వీల్లేదు. అదేవిధంగా సో కొంతమంది మరి ఇక్కడ కట్టడానికి వీల్లేదు అంటే నైరుతి భాగాన్ని వదిలేసి కట్టాలండి. సార్ మరి ఇక్కడ ఏ గోడలు టచ్ కాకుండా ఇలా కట్టచ్చా అంటే అది కూడా తప్పే. ఇది కూడా తప్పే. నైరుతి ప్రాంతంలో మీరు టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ కట్టడానికి వీల్లేదు. ఈవెన్ స్టోర్ రూమ్ కానీ కట్టడానికి వీల్లేదు. తీసేసేయండి. ఇక్కడ ఉన్న ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడ నైరుతి మెట్లు వస్తాయి. దక్షిణ నైరుతి అనుకుందాం. ఇక్కడ మెట్లు ఇచ్చారు, మెట్ల కింద టాయిలెట్ కడుతూ ఉంటారండి ఎంచక్క. ఇప్పటికి కూడా ఉన్నాయి. ఎప్పుడైతే నైరుతికి మెట్లు ఇచ్చారో నైరుతి భాగం పెరిగిపోయింది, డౌటే లేదు. సో దాని కింద మీకు టాయిలెట్ ఇచ్చారనుకోండి, అది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అంటే దక్షిణ నైరుతి పెరిగింది. ఇప్పుడు ఆడవారి మీద ప్రభావం చూపుతుంది. కోర్టు కేసులు కొందరు చిట్టీల వ్యాపారం చేస్తూ ఉంటారు. అప్పటి వరకు కూడా వారు వదిలిపెట్టి కేసులోకి ఇరుక్కపోతారని అనుకోరు, పారిపోతారని కూడా అనుకోరు. కారణం ఏంటి అంటే వాళ్ళు బాగుంటుందని ఎంటర్ అవుతారు. వాళ్ళ ఇంటి దక్షిణ నైరుతిలో డ్యామేజ్ ఉందనుకోండి, వారి మీద కేసులు అవుతాయి. వారు పారిపోతూ ఉంటారు. కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకుంటూ ఉంటారు. కారణము లేడీస్ మీద ఎఫెక్ట్ అంతా దక్షిణ నైరుతి. ఇక్కడ టాయిలెట్ ఇచ్చాడండి.
ఇక్కడ టాయిలెట్ ఇచ్చేసాడు కదా, సో దీనివల్ల ఏమైపోయింది, దక్షిణ నైరుతి పెరిగిపోయింది, అది ఉండడానికి వీల్లేదు. మరి కొంతమంది ఏం చేస్తారంటే ఈ మెట్లకు టచ్ చేస్తూ, ఇది ఎలివేషన్ అనమాట, మెట్ల కింది నుంచి ఎలివేషన్ ఇస్తారు. ఇక్కడి నుంచి ఎలివేషన్ అంటే గ్రౌండ్ నుంచి ఎలివేషన్ ఎప్పుడైతే ఇస్తారో అది కూడా నైరుతి పెరిగిపోయింది. గ్రౌండ్ నుంచి ఎలివేషన్ ఎప్పుడు ఇవ్వద్దండి, మెట్ల పక్క నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి మాత్రమే ఎలివేషన్ ఇవ్వండి. గ్రౌండ్ నుంచి ఇవ్వడం వల్ల అది పెరిగిపోతూ ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఇలా కాంపౌండ్ వాల్ మెట్లు టచ్ అవుతూ ఉంటాయి చూడండి, ఇలాంటి ఇంట్లో కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవారికి జరిగే అవకాశం ఉంటుంది. ఆడవారు సిక్ అయిపోయి ఉంటారు, ఇన్యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. ఎందుకు అంటే ఇది నైరుతి పెరిగిపోతూ ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఈ ప్రాంతంలో కూడా స్టెప్స్ ఉన్నప్పుడు చూడండి, వెస్ట్ ఫేసింగ్, ఇదంతా సౌత్ ఫేసింగ్ అండి, ఇదంటే ఇది వెస్ట్ ఫేసింగ్ అనుకున్నాం. సో ఇక్కడ కూడా మెట్లు ఉన్నప్పుడు మెట్ల కింద కూడా బాత్రూమ్ కడుతూ ఉంటారు, సో అది కూడా దోషంగానే మారుతూ ఉంటుంది. మరి మెట్ల పక్క నుంచి గ్రౌండ్ నుంచి ఎలివేషన్ తీస్తారనుకోండి, ఎలివేషన్ వాల్ పై కట్టారనుకోండి, అది కూడా దోషంగానే మారుతూ ఉంటుంది. సరే వీధి పోట్లు అంటే అవుట్ సైడ్ నుంచి వస్తూ ఉంటాయి, కానీ ఇక్కడేం జరుగుతుంది, మనమే నైరుతిని పెంచుకుంటున్నాం, నిరుతి అనే రాక్షసుని మనమే పెంచి పోషిస్తున్నాం అనే విషయాన్ని మీరు మర్చిపోతారు. సో ఇక్కడ చూడండి, కొంతమంది పిల్లర్ ఇస్తారు, ఇక్కడ పిల్లర్ ఇవ్వగానే అది నైరుతి, పడమర నైరుతి పెరుగుతుంది, దక్షిణ నైరుతి కూడా పెరుగుతుంది. ఇంకా కొన్ని ఇళ్లలో ఇప్పటికి చూస్తూ ఉంటాను, నైరుతిలో టాయిలెట్ అంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుందామండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుందాం, ఇక్కడ టాయిలెట్ ఇస్తారు. ఇప్పటికి కూడా కొన్ని ఇళ్లలో ఉన్నాయండి, మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చింది తీసేయండి దయచేసి, ఇది ఖచ్చితంగా తొలగించాలండి. అంటే దక్షిణ నైరుతే కావచ్చు, పడమర నైరుతి, ఇలాగైనా కావచ్చు, ఇలాగైనా కావచ్చు. సో నైరుతిలో టాయిలెట్ ఉంటే ఆ ఇంట్లో ఉన్న యజమాని కానీ యజమానురాలు కానీ, లేదా ఇంటికి పెద్ద కొడుకు కానీ పెద్ద కూతురు కానీ, సో డ్యామేజ్ అవుతుందండి, వాళ్ళ లైఫ్ స్టైల్ సక్సెస్గా ఉండదు, వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. ముఖ్యంగా ఇక్కడ పెద్ద కుమారుడు డ్యామేజ్ అవుతాడు. అంటే పెద్ద కుమారుడికి పెళ్ళే కాదు, ఒకవేళ పెళ్ళైతే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, భార్యాభర్తల గొడవలు లేరు, సో పిల్లలే ఉండరు. ఒకవేళ పిల్లలు ఉంటే అతనికి చెప్పుకోదగ్గ సక్సెస్ రేట్ ఉండదు, సమాజంలో ఉన్న స్థానంలో ఉండదు, గౌరవం ఉండదు. ఆ పెద్ద కుమారుడు వాళ్ళ మూలంగా యజమాని కూడా తలవంపులు వస్తూ ఉంటాయి, తలదించుకొని ఉంటాడు. సర్పంచ్గా ఉన్న వ్యక్తి, చాలామందికి మర్యాద మంచి చెప్పే వ్యక్తి కూడా తన కొడుకు చేసే పనుల మూలంగా తలదించుకొని ఉంటాడు. కారణం కొడుకు కూడా కావాలని ఏమి చేయడు, కానీ అలాంటి ఇన్సల్ట్, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేసి భార్య విడిపోయింది అనుకోండి, అది కూడా ఇన్సల్టే. ఆ ఇంటి యజమాని కూడా తట్టుకోలేడు, యజమాని కొడుకు కూడా తట్టుకోలేడు. చూస్తే ఎందుకు జరుగుతుంది అంటే ఇలాంటి చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను కాబట్టి చూడగానే ఫటాఫట్ చెప్పేస్తూ ఉంటానండి. కారణం ఏంటంటే సబ్జెక్ట్కి అంత పవర్ ఉంది, సబ్జెక్ట్కి అంత దమ్ము ఉంది. వాళ్ళు చెప్పిన పాయింట్స్ విని చెప్పడం వాస్తు పండితుడి లక్షణం కాదు, అనుభవం ఉన్నవారు ఎవరైనా చెప్తూ ఉంటారండి. సో ఈ విధంగా నైరుతిలో ఉన్న ఈ టాయిలెట్ను మీరు జాగ్రత్తగా తీసేయండి. ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే, ఈ మధ్య జరుగుతుందండి, మోడర్న్గా విల్లాలలో జరుగుతుంది, సో సిటీలలో జరుగుతున్న కల్చర్ని నేను గమనించాను. ఏం చేస్తారు అంటే ఇక్కడ వచ్చేసి, సో ఈ యొక్క ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఇస్తారు, మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇటు బాల్కనీ ఇచ్చేసి ఇటు నుంచి ఎంట్రీ, ఇది కూడా చాలా ప్రమాదమే. ఇక్కడి నుంచి కూడా బాల్కనీ ఇస్తారండి. సో ఇటువైపు రోడ్డు, ఇక్కడ కూడా పైన ఫస్ట్ ఫ్లోర్లో కానీ సెకండ్ ఫ్లోర్ బాల్కనీ ఇస్తారు, ఇది కూడా ప్రమాదమే. ఇలాంటి డోర్ ఉంటే క్లోజ్ చేసుకోండి, ఇలాంటి డోర్ ఉంటే క్లోజ్ చేసుకోండి. దానివల్ల ఇటు దక్షిణ నైరుతి పెరుగుతుంది, ఇటు పడమర నైరుతి పెరుగుతూ ఉంటుంది. ఇంకొక పాయింట్ అండి, కిటికీలు ఎప్పుడు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇక్కడ కూడా ఉండడానికి వీల్లేదు. ఇలా కిటికీలు ఈ పిల్లర్ నుంచి ఇటిచ్చిన నైరుతి హెవీ డ్యామేజ్ అవుతుంది. సో నైరుతి డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు చేస్తున్న తప్పిదాలు చెప్తాను చూడండి. ఇక్కడ సార్ నైరుతిలో టాయిలెట్ ఇవ్వకూడదు కదా అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి టాయిలెట్ ఇస్తున్నారు. సరే ఓకే, ఇది రైట్, ఇక్కడ టాయిలెట్ ఇచ్చినప్పుడు కిటికీ ఇక్కడ ఇస్తున్నారండి, ఇవి ఇక్కడ కిటికీ ఇస్తారు, అది కూడా ప్రమాదమే. కిటికీ ఇక్కడ రాకూడదు అనమాట. సో దాన్ని అలాంటి విషయంలో ఆచితూచి అడిగేయండి, ఎక్స్పర్ట్స్తో అడ్వైస్ తీసుకోండి. సార్ మా ఇంజనీర్ ఇచ్చాడు, మా ఆర్కిటెక్చర్ ఇచ్చారు, కట్టేసామంటే తర్వాత సమస్యలు బయటికి వస్తూనే ఉన్నాయి. సో ఈ విధంగా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ చూడండి సెప్టిక్ ట్యాంకు ఈ కాంపౌండ్ బయట ఇస్తారు, సార్ ఇది మా ప్లేస్ అని ఇస్తారు, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇవ్వడము ప్రమాదమే. గొయ్యి బావి ఇమ్మీడియట్గా అటాక్ ఉంటుంది. మరికొందరు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ బయట ఇస్తున్నారు, ఇది కూడా ఈ ఏరియాలో సెప్టిక్ ట్యాంక్ రావడానికి వీల్లేదు, ఇది కూడా ప్రమాదమే. ఇప్పుడు మోటార్కి ఇచ్చే వాళ్ళు కొంతమంది ఇక్కడ వేస్ట్ జోన్ అని చెప్పేసి ఇక్కడ కూడా సెప్టిక్ ట్యాంక్ ఇస్తున్నారు, ఇది కూడా తప్పే. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ కూడా తప్పే. ఈ ఏరియాలో సెప్టిక్ ట్యాంక్ ఉండడానికి వీలు లేదు లేదు లేదు. అది గొయ్యి బావి, పుండు మీద కారం చల్లిన సంఘటనలు ఆ ఇంట్లో జరుగుతూ ఉంటాయండి. చూస్తే మామూలుగానే ఉంటుంది, కానీ విపరీతమైన గొడవలు అవుతూ ఉంటాయి. అందుకే ఏం చెప్తానంటే, నైరుతిలో డ్యామేజ్ లేకుండా మీరు చూసుకోండి. ఎప్పుడైతే నైరుతి డ్యామేజ్ అయిందో ఆ ఇంట్లో అల్లర్లు ఉంటాయి, డెవలప్మెంట్ ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, కాళ్ళు కట్ చేస్తూ ఉంటారు, సో స్టిక్తో నడుస్తూ ఉంటారు, బెడ్ మీద పడుకుంటూ ఉంటారు, ప్రమాదాలు జరుగుతాయి. మొన్న ఈ మధ్య దీపావళిలో చూశాను, 2 బైకులు గుద్దుకొని చనిపోవడమే జరిగింది. వాళ్ళ దగ్గర టపాకాయలు ఉన్నాయి చూడండి. ఆ ఇన్సిడెంట్ ఎవరైనా ఊహిస్తారో చూడండి. సరే అక్కడ టపాకాయలు పేలి చనిపోయారు, ఇంకొంతమంది బైకులు గుద్దుకొని చనిపోతూ ఉంటారు. ఎందుకు? అతని ఇంట్లో నైరుతి దోషం,
ఇతని ఇంట్లో నైరుతి దోషం. ఈ రెండు మూలంగా అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని స్కూల్లో కాలేజీల్లో చూడండి, అతను వాళ్ళ ఇంట్లో నైరుతి దోషం ఉందనుకోండి, అబ్బాయి అమ్మాయి స్కూల్ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో యాక్సిడెంట్ చనిపోతే శవాలు ఇంటికి వస్తూ ఉంటాయి. ఇవన్నీ మన ఇల్లు చేసే తప్పిదమండి. ఎవరు అడిగినా నేను అదే అంటాను, సరే మీ ఇల్లు చేసే తప్పిదాల మూలంగానే జరుగుతూ ఉన్నాయంట. సరే అతను డబ్బులు తీసుకున్నాడు, ఇవ్వట్లేదు, మీ ఇల్లు చేసే తప్పిదమే. అవునా అంటే పచ్చి నిజం. సార్ కిరాయిదారుడు కిరాయి కట్టట్లేదు, కారణం వీళ్ళు చేసే తప్పిదమే. అవునా అంటే నిజం. సో ఈ విధంగా నైరుతి లోపం లేకుండా మీరు చూసుకున్నప్పుడు 100% విజయాలు సాధిస్తారండి. సో మరి దీనికి దోషాలు మాకు ఏం తెలియట్లేదు సార్, వీటి నుంచి రెమెడీ ఏంటి అంటే సింపుల్ రెమెడీ చెప్తానండి. ఎవరింట్లో అయినా నైరుతి దోషం ఉందనుకోండి, అది ఏం చేస్తుంది, జనాలను గుమ్మిగూడేలా చేస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు జైలుకు పోయాడు కదా, సో చాలామంది అతను పరామర్శించడానికి వస్తున్నారు కదా, మోహన్ బాబు గారి ఇంట్లో గొడవైంది కదా, చాలామంది వెళ్ళి చూస్తూ ఉన్నారు కదా. సో ఇవన్నిటికీ అది మాయ చేసి జనాలను పిలిపించుకొని చూపించుకునే పరిస్థితి తీసుకొచ్చే బదులు మనమేం చేయాలో తెలుసా, ఏదైనా ఫంక్షన్ అయిందనుకో, 21st డేనో బర్త్డేనో 100 మంది పిలిచి భోజనాలు పెట్టండి. అప్పుడు ఏమవుతుంది అనేది సాటిస్ఫై అవుతుంది. మనము పిలిపించుకున్నాం, తను బ్యాడ్ ఇన్సిడెంట్ జరిపించి జనాలను పిలిపిస్తుంది, నిరుతనే రాక్షసుడు. అదే మనమే జనాలను పిలిపించుకున్నాం అనుకోండి, ఆ పెద్ద మనిషి సాటిస్ఫై అవుతాడు, ఈగో సాటిస్ఫై అవుతుంది. ఇది చాలా మంచి లాజిక్ అండి. అందుకే పూర్వకాలంలో చూడండి, అంటే ఫంక్షన్ చేసేవాళ్ళు కదా, అప్పుడు ఈ దోషాలు ఏమి ఉండకపోయేది. ఇప్పుడు అమ్మాయి తరపున ఇప్పుడు పంచాయతీ అయిందనుకోండి, ఒకరింట్లో ఏం జరుగుతుందో తెలుసా, భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటే అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ తల్లిని పిలుస్తుంది, అబ్బాయి వాళ్ళ తల్లిని పిలుస్తుంది. ఓ 10 మంది కూర్చొని డిస్కస్ చేస్తాడు, కొద్ది కాలం సమసిపోతుంది. అంటే 10 మందిని పిలిచి డిస్కషన్ జరిగింది అంటే సాటిస్ఫై అవుతుందను. అదేదో మంచి కోసం పిలవండి, బర్త్డేకో ఏదో ఫంక్షన్ చేయండి, ఏదో పూజకో పిలవండి, అప్పుడు అలా నెగిటివ్ ఫలితం రాదు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఎవరైనా చనిపోతే ఏం చేస్తూ ఉంటారు, సంవత్సరికం పేరుతోటి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ పెడుతూ ఉంటారు కదా. సో ఈ మధ్య ఆ తంతు కూడా తగ్గిపోయింది. సిటీ లాంటి కల్చర్లో అవి లేకుండా తూతు మంత్రంగా చేస్తున్నారు, కానీ దానివల్ల కూడా ప్రమాదమే. పూర్వకాలం ఎందుకు పెట్టారు, ఇప్పటికి కూడా ఆచారం ఎందుకు ఉంది అంటే, సంవత్సరానికి 100 మందిని పిలిచి భోజనాలు పెట్టామనుకోండి, అలాంటి రిపీట్ ఇన్సిడెంట్స్ మళ్ళీ జరిగే అవకాశం ఉండదు. అందుకే పిలిచి ఎక్కువ మందికి భోజనాలు పెట్టడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ ఇంట్లో నెగిటివ్ ఫామ్ కాదు, మళ్ళీ నెగిటివ్ ఫామ్ కావడానికి సంవత్సరం పడుతుంది. అప్పుడు మనం ఏదైనా కార్యక్రమాలు తంతు చేసామనుకోండి, అంటే భోజనాలు పెట్టే కార్యక్రమమే 100 మంది వచ్చే విధంగా మనం పిలవాలి, లేదా అది పిలుచుకుంటుంది. ఏదో అటాక్ జరిగి ఇంట్లో గొడవైంది, అల్లరైంది, ఎవరు చనిపోయారు అనుకోండి, అది పిలుచుకుంటుంది. దానికి పిలుచుకునే బదులు మనమే పిలిపించుకుందాము. ఇది నైరుతికున్న అతిపెద్ద లాజిక్ అండి. సరే మీ ఇంట్లో ఇలాంటి నైరుతి దోషాలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్, వీడియో స్క్రీన్ మీద ఉన్న నెంబర్ నా వాట్సాప్ నెంబర్ అండి. దానికి ఓన్లీ మెసేజ్ పెట్టండి, మీ ఇంటి ప్లాన్ పెట్టండి, సో మీ ఇంటి వీడియో పెట్టండి. మీకు వాస్తు విజిటింగ్ కావాలన్నా, వాస్తు డౌట్స్ ఉన్నాలన్నా ఆ మెసేజ్లో పెట్టండి. దాన్ని బట్టి నేను కానీ మా టీం కానీ రెస్పాండ్ అవుతుంది. మీరు ఫోన్ చేయడం వల్ల అయితే ఫలితం ఉండదండి, ఎందుకంటే ఎప్పుడు బిజీ ఉంటాం. ఫోన్ చేయడం అనేది మంచి పద్ధతి కూడా కాదు. మీరు మెసేజ్ పెట్టండి, దాంతో రెస్పాండ్ కావడం జరుగుతుంది. సో ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.